కూటమి నేతల మధ్య రాజకీయం రచ్చకెక్కుతోంది. గ్రావెల్ కొండ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతుండటంతో శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఇంతకీ ఆ గ్రావెల్ కొండ ఎక్కడుంది? ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని సంచాంగ్ గ్రామం. ఊరి శివారులో ఉన్న కొండపై కొన్ని నెలలుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రావెల్ తవ్వకాలు కూటమి నేతల మధ్య చిచ్చురేపుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అనుచరులు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల మధ్య వివాదం నడుస్తోంది. గుండు కైలాష్ పేరున 7 ఎకరాల గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. అయితే లీజు తవ్వకాల నిర్వహణను తమకు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అండ్ కో గత కొంతకాలంగా అడుగుతోంది. అయితే వీరి మధ్య ఆర్థికపరమైన అంగీకారం కుదరకపోవడంతో వ్యవహారం చెడింది. ఇదే సమయంలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్తో లీజుదారుడికి ఒప్పందం జరిగింది. సంచాంగ్ కొండపై ప్రొక్లెయిన్ లారీలను పెట్టి తవ్వకాల్ని ప్రారంభించారు. పనులు ముగించుకొని కొండ ప్రాంతంలోనే ప్రొక్లెయినర్ ఓ చోట పార్క్ చేశారు. అయితే మరుసటి రోజు వచ్చేసరికి ప్రొక్లెయినర్ అద్దాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 2 బ్యాటరీలు, కొన్ని కేబుల్స్ మాయమయ్యాయి. గ్రావెల్ లోడుతో లారీలు వెళ్లే మార్గంలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీశారు. ఇదంతా బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి అనుచరులే చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొడవ పెద్దది కావడంతో ప్రత్యేక ఎస్టీఎఫ్ బలగాలు వచ్చాయి. ఇలా జరిగిన వెంటనే ఎవరు చేశారనే విషయం కూడా మాకు తెలిసని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీగా లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా చూసి ఏదో విధంగా అబ్జర్వేషన్ అదే మొత్తం పరిశీలించి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం. మరోవైపు అనుమతులున్న ప్రాంతంలోనే కాకుండా సంచాంగ్ కొండపై అక్రమ తవ్వకాలు కూడా పరిపాటిగా మారిపోయాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రావెల్ను అక్రమంగా తరలించుకొని పోతున్నారు. రాత్రి పగలు ఇక్కడ తవ్వకాలు జరిపి వందల లారీ లోడ్లు తరలించుకుపోతున్నారు.